హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టినా అండి ఇన్నోవా TS9 EX 1900 కార్ నంబరు. 1,58,000 కిలోమీటర్లు సర్వీస్ రికార్డు ఉంది. కారు ప్రైజు 6 లక్షలు అండి. 5 పైసలు కూడా తగ్గదు. ఎమర్జెన్సీ అంటే మనకు బార్గెనింగ్ ఎవరైనా ఉంటే మొట్టమొదటి ఫోన్ మాట్లాడి దాన్ని డిసైడ్ చేయొచ్చు. ఒక్క పార్ట్ కూడా ఎక్కడ రిప్లేస్ కాలేదు. ఇది డబల్ నత్తుంది సౌండ్, అయితే అందుకనే మెల్లగా తీస్తున్నా. ఒక్క పార్ట్ ఎక్కడ చేంజ్ కాలేదు. టైమింగ్ చైన్ ఒకటి చేంజ్ అయింది. ఇది ఒరిజినల్ హెడ్ లైట్లు షేడ్ అయింది. చిన్నగా కూడా మీకు ఎక్కడ ఏం లేదు. ఇన్నోవా 12 మోడలు సర్వీస్ రికార్డ్ ఉంది. ఓకే, తర్వాత మిర్రర్ కూడా వి వేరియంట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దీని స్టార్టింగ్ విధానం కానీ దీని మూమెంట్ ఎక్సలెంట్ ఉంటుంది. అది కార్లు ఎవరికే తెలుస్తుంది, ఎవరికి అర్థం కాదు. పవర్ విండోస్ 4, లాక్ అండ్ లాక్, సీట్ హైట్ అడ్జస్టర్ ఆయల్లా అప్పుడప్పుడే వచ్చింది. మనకు తాళచేయిలు 3 ఉంటాయండి. సమయం 1:08 అవుతుంది. నాది ఇంకో ఎక్స్ట్రా ఫోన్ ఇది. అయితే 1 గంట 8 నిమిషాలు అవుతుంది బరాబర్. ఇంట్లో కూడా టేప్ రికార్డరు హై క్వాలిటీ ఉంటుంది. గేర్ కూడా మస్తు ఉంటుంది. ఒకసారి నేను స్టార్ట్ చేసి చూద్దాం మనం. ఇవి 3 తాళాలు, 2 ఇవి, ఇది ఒకటి ఆటో లాక్. అన్లాక్ చేసినాం. ఇలా పెట్టిన తర్వాత 1, ఒకసారి ఆగి 2. చూడండి టొయోటా లోగా వచ్చింది. ఆటో ప్యానెల్ వేసి ఈ స్టార్ట్ చేస్తా అంటే గేర్ దాంట్లో మూమెంటే వేరు. అది చూడండి, ఆ స్టైల్ కోసం కారు వాడేది వెనకట, ఆ స్టైలే వేరు. హార్న్ ఇది 1,58,000 కిలోమీటర్ తిరిగింది. 6 లక్షలకు అడుగుతున్నారు దీన్ని. 2012 మోడల్. మీకు 2027 వరకు ఫస్ట్ లైఫ్ ఉంటుంది. తర్వాత ఉంటుంది. తీరొక్క ఫ్యూచర్ ఉంది ఇందులో. గేర్ కూడా వైబ్రేట్ లేదు. కింద ఎక్కడ ఇంజన్ ఆయిల్ లీకేజ్ లేదు. నేను మంచి స్పీడ్ కూడా డ్రైవింగ్ నడిచి చూపించిన, ఆల్రెడీ చూసిన. మంచి స్పీడ్ అంటే మంచి స్పీడ్ చూసిన. బయట వెళ్తేనే ట్రాఫిక్, అక్కడ మనకు అవకాశం లేక సెలార్ తీస్తున్నా. ఎక్కడ కూడా మీకు చిన్న ప్రాబ్లం లేదు. బండి ఆయిల్ లీకేజ్, కూలెంట్ కానీ ఎక్సలెంట్ ఉంది. డోర్లు కూడా ఏం పడలేదు, చేంజ్ అవ్వలేదు. మీరు ఇది దానికి అదే సన్ ప్యాడ్. డోర్ వేసినప్పుడు ఈ సౌండ్ డిఫరెంట్ ఉంటుంది. కింద కూడా ఫుల్ మ్యాట్ ఉంది. కేవలం 6 lakhs అండి. చూడండి, ఇది ప్యూర్ కారు కొన్నప్పటి ఉంది. ఈ పుస్తకంలో ఎప్పుడెప్పుడు ఆయిల్ చేంజ్కి వేరు, ఎప్పుడెప్పుడు ఇన్సూరెన్స్ ఉన్నది అంటే ఇన్సూరెన్స్ చేంజ్ అయిన బాపద్ది ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఇది కూడా చూసుకోవచ్చు మీరు. మనకు ఇది టొయోటా నుంచి వచ్చే ఓనర్ మాన్యువల్ బుక్లెట్, వారంటీ బుక్లెట్ ఇది. ఇందులో లాస్ట్కు మనకు పేరు, ఊరు, ఎప్పుడు సర్వీస్ అయింది, ఏం కథ అనేది మొత్తం ఉంటుంది. సో ఇది కూడా ఒకటి నమ్మకానికి, మనం ట్రస్ట్ కోసం షోరూమ్ది. ఇన్సూరెన్స్లో ఎప్పుడెప్పుడు కట్టారు ఏం కథ అనేది. ఓనర్ ఫస్ట్ అండి. బ్యాటరీ అండర్ వారంటీ ఉంది. లోపల కూడా బకెట్ సీట్స్, మంచి క్వాలిటీ సీట్స్ ఇవి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఇవి కూడా మనకు అప్రాన్ ఇవన్నీ కూడా ఒరిజినల్, ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇది ఒకటే దరిద్రంగా ఉంది. ఇది పరద తీసి పడేద్దాం. పర్ల సొమ్ము మనకెందుకని బలాదూర్ సినిమాలో రవితేజ అనుష్క చాతికాడ జాకెట్లోనే పెడతాను పైసలు తీసుడు. మనం పర్ల సొమ్ము మనకెందుకని అలా పెట్టినాం. ఇది సేమ్ చూసుకోండి. ఇవన్నీ కూడా ఒరిజినల్, చాలా పవర్ఫుల్గా ఉంది కారు. ఇట్లా వేస్తా అంటే మజా వస్తుంది. ఇది లైవ్ అంటే ఈ ఫీలింగ్ ఉన్నోళ్ళు కొంతమంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి వాసన పర్ఫ్యూమ్లు, కొంతమందికి ఒకటి. నాకైతే ఈ ఫీలింగ్ ఉంటుంది. కార్లు అంటే పిచ్చి నాకు. కారు 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 అంతే తెలంగాణ పోతాక కారు. అవి కూడా మనల్ని ప్రేమించాలి మళ్ళీ, లేకపోతే మళ్ళీ టుష్ అవుతుంది కథ. చూడండి, బ్రాండ్ న్యూ అన్నట్టు. నాకు ఇన్నోవా అంటే సిల్వర్ కలర్లో చాలా ఇష్టం. ఇన్నోవా లవర్ నేను. టొయోటా ఫార్చునర్ కూడా నాకు ఆ ఫీల్ రాదు. ఈ కార్లో వచ్చిన ఫీల్ సేమ్. 12 మనకు అంటే రెయిన్ ఏదైతే ఉంటుందో అది. రూఫ్ కూడా చూసుకోండి ఒరిజినల్, చిన్న కూడా ఎక్కడ క్రాక్ లేదు. 1900 షైనింగ్ ఉంది మొత్తం. క్వార్టర్ ప్యానెల్ నాన్ యాక్సిడెంటల్. ఈ డాట్స్ ఉంటాయి చోటే. ఈ పైన కూడా మనం పైన కూడా వీటిని చూసుకోవాలి. ఈ రూఫ్ కూడా మనకి ఎక్కడ కూడా వాళ్ళు నట్టు ఓపెన్ చేయలేదు. ఎడం వైపు కూడా నట్టు ఓపెన్ చేయలేదు. క్వార్టర్ ప్యానెల్ కూడా బరాబర్ ఉంది. సేమ్ లెఫ్ట్ కూడా
పర్ఫెక్ట్ ఉంది. సీట్ కవర్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. జాకీ అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఎప్పుడు వాడలేదు వాళ్ళు. ఫస్ట్ యాడ్ కిట్ కాడ నుంచి టయోటా అదొక బ్రాండ్. ఫుల్ మ్యాటీరియల్ వేసుకున్నారు. బ్యాక్ సైడ్ నుంచి చూసుకోండి 7 సీటర్ ఇది. ఓకే, రూఫ్ ఏసీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ చిన్న గీత లేదు. ప్రైజే 6 lakhs. అండర్ బాడీ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. టైర్లు సిల్క్ టైర్లు బ్రిస్టోను. ఇది కూడా గుడ్డియర్ కంపెనీతో వచ్చిన బాపద్ది. అదే కొంచెం దరిద్రం, దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే షోరూమ్కి వెళ్ళి వచ్చిన టైర్ అట్లుంటుంది. సుడా భారత్ 4 అంటే అప్పుడు భారత్ 3 ఉండే, ఇది 4కి అప్డేట్ అయింది. ఇప్పుడు 6+6 ఆప్షనల్ నడుస్తుంది. గ్రీన్. ఓకే, లెఫ్ట్ కూడా వేసుకోరి. ప్లేన్ ఉంది. లెఫ్ట్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మనకు మూతలు కానీ గీతలు కానీ ఎక్కడేం చేంజ్ కాలే. ఈ క్యాప్ కూడా ఓపెన్ చేసి చూసాను నేను. అలై వీల్, బ్రిస్టోన్ టైర్, సస్పెన్షన్ కానీ ఎక్కడ ఏం లేదు. ఈ ఓన్లీ టయోటా లవర్స్ రెగ్యులర్ ఇప్పటికిప్పుడు కొనుక్కొని కూడా కిరాయిలు సప్ప దింపచ్చు. కాశ్మీర్వో కన్యాకుమారివో అదేదో మొన్నటిదాకా అక్కడక్కడ పుష్కరాలు నడిచినాయి, మహాకుంభమేళ, అక్కడివో ఎక్కడివో. ఈ ఫీలింగ్ కూసున్న వాళ్ళకి యాస్ట్ రాదు, తోలేటోళ్ళకి యాస్ట్ రాదు. దానికి ఆ కనెక్టివిటీ ఉంటుంది టయోటాకు. చూడండి ఒరిజినల్ పీసు. ఎవ్వరున్నా మేము డైరెక్ట్ ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తాం. మీరు ఆడికే పోయి మాట్లాడుకోండి. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్తో వితౌట్ ఓపెన్ నెంబర్ పెడుతున్నాం కాబట్టి ఓనర్ నెంబర్ ఇస్తాం. ఓనర్ దగ్గర మాట్లాడుకొని క్లోజ్ చేసుకోండి. చాలా స్మూత్ ఉందండి బండి అయితే. స్టార్ట్ చేసినా చూసినా కూడా స్మూత్ ఉంది. ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది. దాన్ని నడుపుతా అంటే దాని పర్ఫార్మెన్స్ చూస్తే పిచ్చెక్కేటట్టు ఉంది. మీకు 5 లక్షలల్లో ఇది కొనుక్కొని ఒక 2-3 ఏళ్ళు నడుపుకున్నా మళ్ళీ దీనికి రేట్ ఎక్కడ అవుతుంది. కేరళ తమిళనాడులో విపరీతమైన పిచ్చి ఉంటుంది టయోటాలకు. ఓకే, టైమింగ్ కూడా నేను మీకు మొట్టమొదటి ఆన్ చేసినప్పుడు చూపించిన. స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది. ఈ మూమెంట్స్ అన్నీ కూడా వేరీ అదంతే. 2004లో లాంచ్ అయినప్పుడు ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్లో అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. 2004లో తెలుగుదేశం ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఈ గవర్నమెంట్ పోయి మార్చిలో ఏప్రిల్లో ఎలక్షన్స్ అయ్యి కాంగ్రెస్ వచ్చింది. రాజశేఖర్ సార్ వచ్చిండు. అప్పుడే సంతకం పెడితే ఇన్నోవాలు దిగినాయి డక్కటక. ఓన్లీ కాంట్రాక్టర్లకు విపరీతమైన అప్పుడు ఓఆర్ఆర్ ఫస్ట్ ఫేజ్ కదా, కమిషన్లు పట్టు కారు పట్టు, కమిషన్ కొట్టు కారు పట్టు అన్నట్టు విపరీతంగా ఇన్నోవాలు రిలీజ్ అయ్యి ఓన్లీ హైదరాబాద్ కాంట్రాక్టర్లు, ఓఆర్ఆర్ కాంట్రాక్టర్లు, తర్వాత పొలిటీషియన్స్, తర్వాత మార్వాడీస్. మా ఆదిలాబాదులో మార్వాడీలో మొట్టమొదలు ఉన్నారు, మా భైంసలో మార్వాడీలో మొట్టమొదలు ఉన్నారు, ఓల్డ్ సిటీలో సాహెబ్లు మొట్టమొదలు ఉన్నారు. అట్లా చూడండి. అంటే తెలంగాణలో ఆ క్రేజ్ అనేది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి వైఎస్ఆర్ ఇట్లాంటి అప్పుడు ఒక్కటే 2-3 ఉండే. ఒకటి ఉప్పల్లో ఉండే, రాధా మాధవ్ కావచ్చు అనుకుంటుంది. ఇక్కడ హర్ష టయోటా ఉండే, సర్వీస్ బాగుంటుండే హర్షాల. వెంకయ్యనాయుడు వాళ్ళ చుట్టాలని చెప్పేది. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. మనం చైర్మన్ సంతకాలు చూడలే. మంది చెప్పినాం, మనం చెప్పినాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. రవితేజ స్టాడీ ఎట్లా చూసినా బండి ఒక రేంజ్లో ఉంది. వెనక బంపర్కు పెయింట్ అయిందేమో, స్ప్రే పెయింట్ అయిందేమో అని అనుమానం ఉంది నాకు తప్ప వేరే ఎక్కడ. ఎందుకంటే 2012 అంటే అవి 7, అవి 8, 20కి 25 10-12 ఏళ్ళ పైన. బ్యానెట్ స్టార్ట్ చేయి సౌండ్ ఇన్నర్ రేజ్ చేసుకుంటే ఇప్పటికి ఇట్లా ఈ స్టైల్ కోసం అండి. అది కదా కార్ అంటే అదొక స్టైలు. అది కార్లు ఎవరు తెస్తుంది. మంచి చిన్నప్పుడు ఎవరైనా పోరాడు కారు కావాలంటారు, కానీ పెద్దగాక పెళ్ళం కావాలంటారు. పెళ్ళానికంటే ముందు కారు కావాలి. ఎవరు అదే కారా? ఎవరు కారేనా? ఓకే, నువ్వు గ్రేట్, గొప్పనివి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆలోచన చేసుకోండి. మల్టీ లెవెల్ యూజ్డ్ కార్ ఇది. ఎట్లయినా టయోటా బంగారమే. ₹1 ఖర్చు కాదండి. ఆయిల్ చేంజ్ చేసినప్పుడు కూడా ఓన్లీ ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ తప్ప మీకు ₹1 పని ఉండదు. అరిగిపోతే టైర్లు వేయాలి అంతే. నువ్వు 100 కొట్టు, 50 కొట్టు, కర్మేర్వో, హైదరాబాద్వో, కడపవో, కర్నూలువో, అనంతపురవో, మాన్యం జిల్లా, శ్రీకాకుళంవో, శ్రీకాళహస్తివో, ఎక్కడికన్నావో ఈ పక్క ఆ పక్క నుంచి ఎటుకొట్టినా నీకు సప్ అంటది. ఇదేమో ఇంట్లో లోపల లైటింగ్ వచ్చేది. చలో కూర్చోరి, లోపల లైట్ వచ్చేది. ఫోటోలు తీసినాం కదా ఆల్రెడీ. చలో దా. 1200 రాజిరెడ్డి నువ్వు పైన. బ్రదర్ ఎటువే? కడప పులివెందుల పులిబిడ్డ, రాజంపేట వాళ్ళది. ఎక్కడ? పులివెందుల. అయితే మా బ్రదరు అంటే కూసో ఏమంటే ఏదో రాజంపేట. నేను ఎక్కడ ఊరు? రాజంపేటలో ఎప్పుడు సుఖంగా పోలే డ్రైవింగ్. రోడ్ మంచిగా అయింది ఇప్పుడు. ఎందుకు నేను గుర్రా ఇట్లా యూట్యూబ్లో
పొలిటీషియన్ మొత్తం మంది తిట్టిన. ఎందుకు ఇప్పుడు మరి మహానాడు ఆండబెట్టుగా రోడ్ వేసుకోవాలి మీరు? ఇప్పుడు వేస్తుండేదా? వేసిండే ఇప్పుడు జరుగుతుంది పని. అంతే అంట అన్న. రాజంపేట మన మిత్రుడు చూడండి, ఇదే లైట్. నాకు నా జీవితంలో బాధ అంటే హైదరాబాద్ వాడు తిరుపతి పోవాలంటే ఒక అనుభూతి కావాలి. ఏది ఈ బైరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే వాళ్ళ నాయన, వాళ్ళ పెద్ద నాయన, వాళ్ళ తాతలు నంద్యాల దాటినాక నంది కొట్టుకోరు కదా, అదే రోడ్లో వస్తుంది. మాన్యం అదే రోడ్లో వస్తుంది. బాహుబలి సినిమా తీసింది అదే లొకేషన్లో వస్తుంది. ఎవడన్నా ఆనందపడాలి, సినిమా లైఫ్ కాదు రియల్ లైఫ్లో, అంటే కడపనే. అంత గొప్ప రాజులు, కళాకారులు, కవులు అంత మంచిగా ఉండేది. కానీ నా కొడుకులు గబ్బులేపిసి పెట్టారు దాన్ని. సో ఐ లవ్ కడప రాజంపేట టు రోడ్డు. ఆ రోడ్ అయితే చాలా సంతోషం. మిస్ కావద్దండి బండి అయితే. రీడింగ్ ఇది, టేప్ రికార్డర్, అది ఏ రకంగా చూసినా కూడా రివర్స్ కెమెరా, ఇంకా కెమెరా ఏ రకంగా చూసినా ద బెస్ట్ బండి. 6 లక్షల కంటే 5 రూపాయలు తగ్గదు. ఎవరైనా ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.